నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆగని రేషన్ దందా. రావులపాలెం స్థానిక డిగ్రీ కాలేజ్ ఎదురుగా గల NH16 రోడ్పై అక్రమ బియ్యాన్ని పాలకొల్లు నుంచి జొన్నాడ తరలిస్తున్న జక్కంశెట్టి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద 94 బస్తాల బియ్యం మూటలు, సుమారుగా 4600 కేజీల బియ్యాన్ని, టాటా ఏసీ వాహనాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నామని, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టుపై రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశామని రావులపాలెం పోలీసులు తెలిపారు. 4600 కేజీల అక్రమ రేషన్ బియ్యాన్ని మరియు తరలిస్తున్న AP 39WF 5794 నెంబర్ గల వాహనాన్ని స్వాధీనపరుచుకుని అక్రమ బియ్యం తరలిస్తున్న డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మన చేతులు